एनडीए के जितने भी हमारे ये कैंडिडेट है, एमएलए का चुनाव भी साथ साथ है। हमारे सभी एमएलए के जो उम्मीदवार हैं, आप सबसे मेरा आग्रह है, इस क्षेत्र के कल्याण के लिए इन सबको विजयी बना करके भेजिए। इनके अलावा राजमपेट लोकसभा सीट से भाजपा प्रत्याशी मेरे मित्र किरण कुमार रेड्डी, चित्तूर लोकसभा सीट से टीडीपी प्रत्याशी प्रसाद राव, तिरुपति लोकसभा सीट से बीजेपी प्रत्याशी वारा प्रसाद राव, कडप्पा लोकसभा सीट से टीडीपी प्रत्याशी भूपेश रेड्डी, इन मेरे सभी साथियों को जिता करके दिल्ली भेजिए। కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. और जब आप इनको वोट देंगे ना, तो वोट दिल्ली में सीधा मेरे खाते में जमा होगा। साथियों, ज्यादा से ज्यादा मतदान कराएंगे, ज्यादा से ज्यादा पोलिंग बूथ जीतेंगे। अच्छा, मेरा एक काम करेंगे, घर घर जाइएगा और कहिएगा कि अपने मोदी जी आए थे और मोदी जी ने आप सबको नमस्कार कहा है। मेरा नमस्कार पहुंचा देंगे। बोलिए भारत माता की जय, भारत माता की। बहुत बहुत ధన్యవాద్। మిత్రులారా, ఎన్డీఏ నుంచి మనకున్న అందరు అభ్యర్థులు ఎమ్మెల్యేగా మీరు ఓటు వేసి పంపించాలని నేను కోరుకుంటున్నాను. వీరితో పాటు రాజంపేట లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నా మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని మీరు ఓటు వేయాలి. చిత్తూరు లోక్సభ టీడీపీ అభ్యర్థిగా ప్రసాద్ రావు గారికి మీరు ఓటు వేయాలి. తిరుపతి లోక్సభ సీటుకి బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ రావు గారికి మీరు ఓటు వేయాలి. కడప లోక్సభ సీటుకి టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గారికి మీరు ఓటు వేయాలి. మిత్రులారా, మీరందరూ కూడా వాళ్ళని ఎంపీలుగా చేసి ఢిల్లీకి పంపించాలి. వాళ్ళు నాకు బలాన్ని చేకూరుస్తారు, వాళ్ళు నాతో తోడే ముందుకెళ్తారు. మరి మీకు ఒక పని అప్పచెప్తున్నాను, మీరు చేస్తారా? మీరు ఇంటింటికి వెళ్ళండి, చెప్పండి మీ సేవకుడు మోదీ మీకు నమస్కారం చెప్పాడని. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు ఈ కలికిరిలో ఈ ప్రజాగలం సభకు విచ్చేసినటువంటి